సువార్త అనేది నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు చేసిన కార్యం, ప్రభు నువ్వు ద్వారా పొందుకున్న మేలు, ప్రభు నీ పట్ల చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దానిని ఎదుటి వారికి తెలియపరచడమే కదా. అది సువార్త అంటే. సువార్త అంటే వాక్య భాగంలో రెఫరెన్స్ రాసుకొని చెప్పేది కాదు. స్వార్థలో రకాలు ఉన్నాయి. వ్యక్తిగత స్వార్థ ఉంది, బహిరంగ స్వార్థ ఉంది, వీధి స్వార్థ ఉంది, సభలనే స్వార్థ ఉంది. ఇవి కాదు, వ్యక్తిగతంగా నీ అంతటి నీవు ప్రభువుని పొందుకున్న రీతిని బట్టి అనేకులకు సాక్ష్యం చెప్పాలి, స్వార్థను ప్రకటించాలి. అప్పుడు ఏం చేయబడుతుందో తెలుసా? నీ సాక్ష్యమును బట్టి అనేకులు ప్రభు యొద్దకు రావడానికి అవకాశం ఏర్పడతా ఉంటుంది. ప్రభు గురించి చెప్పాలండి మనం. అదే స్వార్థ అంటే. ఇంతకాలం మనం దేవుడిని వెంబడిస్తున్నాం, ఇంతకాలం ప్రభుని మనం అనుసరిస్తున్నాం. ఒక్కళ్ళకైనా మనం స్వార్థ చెప్పగలుగుతున్నామా? నిన్ను అడుగు వారికి నువ్వు దేవుని గురించిన మాట చెబుతున్నావా? అనేకమైనటువంటి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మన నోటి మాటలను బట్టి ఎదుటివాడు మేలు పొందుతున్నాడో నష్టపడుతున్నాడో చూడపెట్టకుండా మనం నోటి మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. ఆ మాటలు వ్యర్థమైన మాటలు. క్రైస్తవుడిగా నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి ఒక్కరిని దేవుని వైపుకు నడిపించేటట్లుగా, దేవుని వైపుకు తీసుకువచ్చేటట్లుగా, దేవుని యొక్క మార్గంలోనికి నడిపించబడేటట్లుగా నీ నోటి మాటలు ఉండాలి.